హాయ్ అండి. ఈరోజు మీకు పచ్చి జీడిపప్పు చూపిస్తున్నాను. ఇది సీజన్లో దొరికే పప్పు అండి, దొరుకుతుంది పచ్చిది. ఇది కాయ కట్ చేసి మనం తీసుకున్నాం. దీని పీల్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. దీంట్లో మనం వేడి వాటర్ అండి, బాగా వేడిగా ఉన్న వాటర్ ఇందులో ములిగేంత వరకు వేసుకోవాలండి. వేసుకుని ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా చూస్తే మనం చేత్తో ఇలా అంటే దానిపైన ఉన్న తోలంతా వచ్చేస్తుందండి సులువుగాని. ఇది తోలు ఇలా ఉంచితే పప్పు చేదనేది వస్తుందండి. అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి. ఇదైతే సీజన్లో దొరికేది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేనైతే మొత్తం పప్పు అంతా క్లీన్ చేసాను. నెక్స్ట్ అయితే అంత వచ్చింది. మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. నేనైతే దీంతో ఏం కర్రీ చేశానో. మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.